హాయ్ హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ సాయి. 2014 మార్చ్ జనసేన పార్టీని స్థాపించిన రోజు. కరెక్ట్గా ఇంకొక నెల రోజులు కూడా లేదు, పుష్కరం అవుతుందండి. ఒక పార్టీ స్థాపించి పుష్కర కాలం అవుతుంది అంటే దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది జనసేన పార్టీ స్థాపించి. ఎవరైనా సరే రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు? పొలిటికల్ పార్టీ ఎందుకు పెడతారు? సహజంగా అంటే ఇప్పుడు ఒక రాజకీయాల్లోకి వచ్చారంటే వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏముంటుంది? ఎమ్మెల్యే అవ్వాలనో, మంత్రి అవ్వాలనో, ముఖ్యమంత్రి అవ్వాలనో ఉంటుంది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అశేషమైన అభిమానం కలిగి ఉన్న వ్యక్తి, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి పొలిటికల్ పార్టీ పెట్టాడంటే ఆయన టార్గెట్ ఏంటి? ఆయన లక్ష్యం ఏంటి? ఎప్పటికైనా సీఎం అవ్వాలి అనేది. ఎవరైనా అందుకే కదా పార్టీ పెడతారు. ఇప్పుడు ఉదాహరణకి మనం బిజినెస్ పెట్టామనుకోండి, మన బిజినెస్ టార్గెట్ ఏంటి? టాప్ మోస్ట్ బిజినెస్ అవ్వాలి మనది. మనం ఇప్పుడు ఏ ఫీల్డ్లో ఉన్నా, వాట్ ఎవర్, మనం మీడియాలో ఉన్నా, సాఫ్ట్వేర్లో ఉన్నా, ఎందులో ఉన్నా సరే నెంబర్ వన్గా ఉండాలనే కోరికతోనే ఎవరైనా బిజినెస్ పెడతారు కదా, అది సహజం. కానీ మరి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏ విధంగా ఉందో ఏమైనా తెలియదు, కానీ దాదాపు ఆయన పార్టీ పెట్టి పుష్కరమైంది. పార్టీ పెడతాంతోనే నేను టీడీపీకి అండగా ఉంటానని చెప్పి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఫస్ట్ టైం 2014 ఎలక్షన్స్లో నేను టీడీపీ పార్టీకి అండగా ఉంటాను. ఎందుకంటే ఒక తెలివైన వ్యక్తి కావాలి, రాష్ట్రాన్ని ముందు నడిపించే వ్యక్తి కావాలి, రాష్ట్రాన్ని అద్భుతంగా తీసుకెళ్లే వ్యక్తి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ ఇచ్చారు. 2-3 సంవత్సరాల తర్వాతే వాళ్ళకి తేడాలు వచ్చినాయి, తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. అది మరి జనం ముందు యాక్టింగ్ అది అంతా తెలియదు, కానీ రకరకాల డ్రామాలు అయితే నడిచాయి. సీన్ కట్ చేస్తే ఏమైంది? 2019లో ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే కనీసం రకరకాల పార్టీలతో, బీఎస్పీ కానీ ఇంకే చిన్న చిత్తగా పార్టీ, తోక పార్టీలు అంటారు చూసారా, అలాంటి తోక పార్టీలు ఎన్ని ఉంటే అన్ని తోక పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా సారు 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టలేకపోయారు. అంటే 2019లో ఒంటరిగా పోటీ చేసినప్పటికీ కూడా సరే ఘోరంగా ఓడిపోయారు. ఒక్కచోట కూడా ఆయన 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. ఒక్కచోట రాజోల నుంచి ఒకళ్ళు గెలిచారు, ఆయన కూడా సరే రాపాక జంప్ అయిపోయాడు కదా, వేరే విషయం. రకరకాలుగా జరిగినాయి. ఆ తర్వాత ఏం చేశారు సారు? 2019లో మళ్ళీ ఇలా దెబ్బ జరిగింది కదా, ఈసారి నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ టీడీపీతో కలిసి వెళ్తానని చెప్పి వెళ్ళారు. ఇక్కడంతా ఏం జరుగుతుంది? 2014లో నువ్వేం చేశావు? నీ అభిమానుల్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్ళి టీడీపీకి సపోర్ట్ చేయమని చెప్పారు. మరి మొన్న ఎలక్షన్స్లో ఏం చేశారు? సేమ్ నీ బలమైన ఓటు బ్యాంక్ని, అభిమానులు కావచ్చు, రాష్ట్రంలో అత్యంత బలమైన కాపు ఓటు బ్యాంక్ మీకుంది, దాన్ని కావచ్చు, ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి ఏం చేశారు? గంపగొత్తగా టీడీపీ కాళ్ళ దగ్గర పెట్టారు. మీ ఓట్లతో టీడీపీ గెలిచారు, అధికారంలోకి వచ్చారు, మీకు ఒక డిప్యూటీ సీఎం అని చెప్పి ఒక చిన్న పదవి ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు, అయిపోయింది. ఓకే, వెల్ అండ్ గుడ్. మీరేం చెప్పారు? సీఎం అయ్యే బలం మన దగ్గర లేదు, సీఎం అయ్యే డబ్బులు మన దగ్గర లేవు, మనం ఒక పార్టీతో అండగా ఉందాం, ఒక పార్టీతో వెళ్దాం, ఆ పార్టీతో నడుద్దాం, ఆ పార్టీతో కలుద్దాం, ఆ పార్టీతో తిరుగుదాం, ఆ పార్టీతో అది చేద్దాం, ఇది చేద్దాం, ఆ తర్వాత మనం నేర్చుకుందాం, మనం సొంతంగా ఎదుగుదామని చెప్పారు. మీరు ఎవరికి చెప్పారు? మిమ్మల్ని నమ్ముకున్న మీ కులస్తులకి, మీ అభిమానులకి చెప్పారు. 2 సంవత్సరాలు జరిగిపోయింది. మీరు ఈ మాటలు చెప్పి 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో మీరు మీ పార్టీని డెవలప్ చేయడానికి ఏం చేశారు? పోనీ మిమ్మల్ని వెన్నంటి ఉండి ఆగర్భ శత్రువులైన టీడీపీతో చేయగలిపినప్పటికీ, కమ్మ కులస్తులకి, కాపు కులస్తులకి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు ఉన్నప్పటికీ మీ మాట నమ్మి మీరు పిలిపించారని మీ వెంట నడిచారు కాపు యువత మొత్తం. మరి మీరు వచ్చిన 2 సంవత్సరాల్లో ఈ కాపు యువత కోసం మీరేం చేశారు? గతంలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయో ఆ కాపు కార్పొరేషన్ కోసం మీరేమైనా మాట్లాడారా? కాపులను బీసీలో చేర్చే అంశం గురించి మీరేమైనా మాట్లాడుతున్నారా? కాపు కార్పొరేషన్కి నిధులు కేటాయించే విషయం గురించి మీరేమైనా మాట్లాడుతున్నారా? కాపులకి మీరు ఏం న్యాయం చేస్తున్నారు అనే అంశాన్ని ఈరోజు కాపులందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు వాళ్ళంతా పవన్ కళ్యాణ్ తిట్టకపోవచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పైన మాట పడినా, కనీసం పవన్ కళ్యాణ్ పైన చిన్న ఈగ వాలినా సరే ఈ కాపు కులస్తులంతా, మీ అభిమానులంతా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు, మిమ్మల్ని నిలబడుతూ వచ్చారు, మీ వెన్నంటి ఉన్నారు. మరి వాళ్ళ కోసం మీరేం చేస్తున్నారు అనే ఆలోచన ఇప్పుడిప్పుడే కాపు కులస్తుల్లో మొదలైంది, మీ అభిమానుల్లో మొదలైంది. మిమ్మల్ని గెలిపించాం, మీరు చెప్పారని మాకు ఎప్పటి నుంచి చిత్రమైనప్పుడు ఒక పార్టీకి అండగా నిలబడ్డాం, మీకోసం మాకు ఇష్టం లేకపోయినా వాళ్ళ జెండా మోసాం, జెండా కూలీలుగా మారాం, ఎంతోమందితో ఎన్నో మాటలు అనిపించుకున్నాం. వాళ్ళు మీ అమ్మని తిట్టించినా, మీ కుటుంబాన్ని తిట్టించినా, మీ ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేసినా మీ వెంట మేము నిలబడ్డాం, కేవలం మీరు చెప్పారని ఆ పార్టీకి ఓట్లేసి ఈరోజు ఆ పార్టీ అధికారంలో రావడానికి మేము కష్టపడ్డామని చెప్పుకుంటున్న కాపు యువత ఈరోజు తీవ్ర నిరాశలో ఉన్నారు. 2 ఏళ్ళు అయిపోతుంది వచ్చి, ఏమీ చేయట్లేదు. మా గురించి సరే, మా గురించి మీరేం చేయొద్దండి, మా గురించి మీరేం ఆలోచించద్దు, కనీసం మీరు ఎందుకు పెట్టారు పార్టీ? జనసేన పార్టీని మీరు ఎందుకు స్థాపించారు? ఎవరి కోసం స్థాపించారు? ఏ లక్ష్యాలతో స్థాపించారు మీరు జనసేన పార్టీని?
కేవలం ఈ కులం ఓట్లు మొత్తం తీసుకెళ్ళి ఆ పార్టీ కాళ్ళ దగ్గర పెడతానికే మీరు జనసేన స్థాపించారా? 20 ఏళ్ళు కలిసి ఉంటాం, 15 ఏళ్ళు కలిసి ఉంటాం అని చెప్తున్నారు. ఈ కలిసి ఉన్న కాలం మొత్తం చంద్రబాబు నాయుడునో, టీడీపీనో, లోకేష్నో పైకి లేపటానికో, వాళ్ళని అధికారం తీసుకోవడం కోసం మీరు పార్టీ పెట్టారా అనే క్వశ్చన్ ప్రజల నుంచి, అభిమానుల నుంచి, రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతుంది. ఒక లక్ష్యం ఉండాలి, ఒక హోప్ ఉండాలి, ఒక టార్గెట్ ఉండాలి. మీ టార్గెట్ ఏ కాడికి టీడీపీని గెలిపిస్తానికి, టీడీపీకి సపోర్ట్ చేస్తానికి, టీడీపీని డెవలప్ చేస్తానికి ఉపయోగపడుతుంది. కానీ జనసేనని కావచ్చు, మిమ్మల్ని నమ్ముకున్న అసంఖ్యాకమైన కాపు కులస్తులను డెవలప్ చేయడానికి కానీ, కాపు కులస్తులకి మద్దతు ఇవ్వడానికి కానీ మీరేం చేస్తున్నారు? ఏ విధంగా వాళ్ళకి తోడ్పడుతున్నారు అనే క్వశ్చన్ ప్రతి చోట వినపడుతుంది. ఇప్పటికీ 12 సంవత్సరాలు పూర్తవుతుంది మీరు పార్టీ పెట్టి. ఈ రోజుకి కూడా మీరు ఇప్పటికీ కూడా టీడీపీని గెలిపిస్తానికి, టీడీపీని అభివృద్ధి చేయడానికి, టీడీపీని డెవలప్ చేయడానికి, టీడీపీ కార్యకర్తలను, టీడీపీ నాయకులను డెవలప్ చేయడానికే పోరాడతాను, అందుకోసమే నా అభిమానుల్ని, నా కులాల్ని వాడుకుంటానంటే ప్రజలందరూ కూడా తీవ్రమైన నిరాశలో ఉన్నారు. ఏం చేయాలి? ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి పార్టీని? పార్టీ తర్వాత నన్ను నమ్ముకొని నేను చెప్పానని టీడీపీకి ఓట్లేసిన నా కులస్తుల్ని, నా అభిమానుల్ని వీళ్ళకి ఏ విధంగా మంచి చేయాలి అనే ఆ అంశం గురించి ఆలోచన చేస్తున్నారా? రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మిమ్మల్ని గెలిపించుకున్న ప్రధాన కారణం మీరు ఏం జరిగినా ప్రశ్నిస్తా అన్నారు కాబట్టి ప్రశ్నిస్తారేమో అని ప్రజలు మీకు నమ్మి ఓట్లేశారు. తిరుమల దగ్గర తొక్కిసాలు జరిగినప్పుడు మీరు తిరుమల కల్తీ లడ్డుపైన మీరు వేరే విధంగా స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపైన మీరు స్పందించరు, అరెస్టులపైన స్పందించరు, అనేక సంఘటనలు, అనేక అత్యాచారాలు జరుగుతున్నా మీరు స్పందించరు. ఏమైపోయాడు అని చెప్పి జనమంతా, మీ అభిమానులంతా కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ రోజుకైనా, ఇప్పటికైనా మీ పందా మార్చుకొని మీ లక్ష్యం ఏంటి, మీరు పార్టీ పెట్టింది ఎందుకు, మీరు పోరాడుతుంది ఎందుకు, మీరు ప్రజల్లో ఉంది ఎందుకు, ఇలాంటి అంశాలపైన మీరు పోరాటం చేయకుండా, ఆలోచన చేయకుండా ఇప్పటికీ కూడా మీరు వేరే పార్టీ బాగు కోసం, వేరే వాళ్ళ కోసం పనిచేస్తా అంటే మాత్రం ప్రస్తుతానికి ఏమనకపోవచ్చు, కానీ ఇంకా ఎక్కువ కాలం వేచి చూడరు. వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా కాపు కులస్తులు ఎవరైతే మీ వెన్నంటి ఉన్నారో వాళ్ళే మిమ్మల్ని తిరిగి ప్రశ్నించే రోజు వస్తుంది. ఇప్పటికైనా ఒక లక్ష్యం పెట్టుకొని, ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్ళాలని చెప్పి జనసేనకి, పవన్ కళ్యాణ్కి రాజకీయ విశ్లేషకులు సూచన చేస్తున్నారు.